నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. విదేశాల్లో ఉద్యోగం 5 అంకెల జీతం మీ భవిష్యత్తుకు మా షూరిటీ అంటూ వచ్చే ప్రకటనలను నమ్మి వెళ్లారో అంతే మీ సంగతులు. విదేశీ ముఠాల చేతుల్లో బలవ్వాల్సిందే. వెట్టి చాకిరి చేయమంటారు, జీతాలు ఇవ్వరు. మీరు టార్గెట్ రీచ్ అవ్వలేదంటే టార్చర్ చూపిస్తారు. అక్కడి నుండి వచ్చేయాలనుకుంటే ప్రైవేట్ ఆర్మీ మిమ్మల్ని వేధిస్తుంది. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి వాటిని నమ్ముకొని వెళ్లి అడ్డంగా బలైపోతున్నారు ఎంతో మంది భారతీయులు. ఏదో అదృష్టం బాగుండి కొంతమంది మాత్రమే తప్పించుకుంటూ ఉన్నారు. గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలువబడే మయన్మార్, లావోస్, థాయిలాండ్, కంబోడియాలోని ప్రాంతాల్లో ఉన్న తమ స్థావరాలకు వారిని తీసుకెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల్లో వేల సంఖ్యల్లో భారతీయ యువకులు బందీలుగా ఉన్నారు. మయన్మార్లో సైబర్ నేరాలకు పాల్పడే చైనా ముఠాల వద్ద బందీలుగా చిక్కుకున్న 162 మంది భారతీయులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. భారత అధికారుల ఒత్తిడితో స్పందించిన మయన్మార్ అధికారులు వారిని విడిపించారు. మయన్మార్ అధికారులు రక్షించిన వారిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన వారు 18 మంది ఉన్నారు. భారీగా జీతం ఇస్తామని చెప్పి చైనా సైబర్ నేరాల ముఠాలతో రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా యువతను విదేశాలకు తరలిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్ రెడ్డి తనను రక్షించమంటూ ఇటీవల తన కుటుంబ సభ్యులకు ఓ ఆడియో సందేశం పంపాడు. మయన్మార్లోని ఓ ప్రాంతంలో తమని బంధించి ఫోన్లు లాక్కొని సైబర్ నేరాలు చేయిస్తున్నారని తెలిపాడు. తామున్న ప్రాంతానికి సంబంధించిన లొకేషన్ కూడా షేర్ చేసి తమను విడిపించేందుకు ప్రయత్నించాలని కోరాడు. అతని కుటుంబ సభ్యులు అధికారులను సంప్రదించగా విదేశీ వ్యవహారాల శాఖ అప్రమత్తమైంది. భారత ఎంబసీ ఒత్తిడి కారణంగా స్పందించిన మయన్మార్ అధికారులు మయన్మార్లోని మైవాడి, మెయింగ్ ప్రాంతాల్లో సోదాలు చేసి 162 మందిని విడిపించారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో చిక్కుకున్న చాలా మంది బాధితుల కథ ఒకేలా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత భారీ ప్యాకేజీలతో విదేశాల్లో మంచి ఉద్యోగం వస్తుందని భావిస్తూ ఉంటారు. ఏజెంట్ల మాటలను నమ్మి వారికి కూడా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. అక్కడకు వెళ్లి చిక్కుకున్నారో ఇంకా అంతే సంగతులు. బయటపడటం చాలా కష్టం. డబ్బులు కూడా ఉండవు. చైనీస్ ఫుడ్ ను మాత్రమే అందిస్తూ ఉంటారు. భారతదేశానికి చెందిన ఫుడ్ అసలు దొరకదు. దొరికిన నిర్వాహకులు సిబ్బందికి అప్పుగా మాత్రమే ఇస్తారు. కానీ ఆ ఆహారం చాలా ఖరీదైనది. సిబ్బంది జీతం ఇచ్చే సమయానికి తిన్న ఫుడ్ బిల్లుకు సరిపోతుంది. సైబర్ స్లేవ్స్ గా బతికేస్తూ ఉన్నారు ఎంతో మంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఇప్పటికీ గోల్డెన్ ట్రయాంగిల్లో సైబర్ బానిసలుగా పనిచేస్తున్నారని నమ్ముతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ప్రదేశాలకు సందర్శించిన తెలంగాణకు చెందిన చాలా మంది వ్యక్తులను గుర్తించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సహాయంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పలువురు తెలంగాణ వ్యక్తుల వివరాలను కూడా సేకరించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ న్యూఢిల్లీ యూనిట్ ఈ నేరపూరిత కుట్రపై దర్యాప్తు ప్రారంభించింది. భారతీయులతో పాటు విదేశీ పౌరులను కూడా నిందితులు ఈ వ్యాపారంలోకి దింపారని తెలుసుకుంది. మానవ అక్రమ రవాణా, సైబర్ స్లేవరీ రాకెట్ బాధితులు ఐరోపా, అమెరికన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని లావోలో సైబర్ స్కాములకు పాల్పడ్డారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. చైనా స్కామర్ల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బును కూడా వసూలు చేశారు. అందుకే ఈ స్కామ్ విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.